అలాగే బొట్ల రామారావు గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి. సో ముందుగా మనం మస్తాన్ రావు గారు పొలిటికల్ అనలిస్ట్తో మాట్లాడదాం. గుడ్ మార్నింగ్ మస్తాన్ రావు గారు. సో మొత్తానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నాకు తెలిసి 2022 తర్వాత 3 ఏళ్ల తర్వాత దావోస్లో జరిగేటటువంటి సమ్మిట్లో పాల్గొనబోతోంది. సో ప్రాతినిధ్యం వహిస్తోంది. ఇది ఒక సంతోషించదగ్గ విషయం. పెట్టుబడులు వస్తాయా రాదా, ఎప్పుడు వస్తాయనేది పక్కన పెడితే కనీసం ఆంధ్రప్రదేశ్కి ఒక ప్రాతినిధ్యం ఉండబోతోంది. ఏమంటారు మస్తారావు గారు? గుడ్ మార్నింగ్ అండి, ప్యానెల్లో ఉన్న పెద్దలకు, ప్రైమ్ వీక్షకులకు. మీకు ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్ విభజన తర్వాత అభివృద్ధిలో చాలా వెనకబడి ఉందనేది మనం చెప్పగలం. ఎందుకంటే ఇండస్ట్రీస్కి సంబంధించి ఆ రోజు విభజన చేసే సందర్భంలో ఆంధ్రప్రదేశ్కి ప్రత్యేక హోదా కల్పిస్తాం, లేదంటే ప్యాకేజీలో కూడా ఇండస్ట్రీస్కి సంబంధించి అనేక రాయితీలకు సంబంధించి నిర్ణయాలు వెలువడతాయి అనేది అప్పట్లో అందరూ ఎదురు చూశారు. కానీ అది ఎంత ఆశానిపాతంగా మనకు కనిపించింది ఇప్పటికి కూడా. ఎందుకంటే అటు హైదరాబాద్ని ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో నిధులతో బాగా డెవలప్ చేసుకున్న పరిస్థితి ఉంది. హైదరాబాదు ఒక మహానగరంగా అభివృద్ధి చెంది అప్పట్లో అందుకని కేంద్ర ప్రాంతంగా ప్రకటించాలని కూడా కోస్తా చెందిన చాలా మంది పారిశ్రామికవేత్తలు కానీ మేధావులు కానీ కూడా అడిగిన పరిస్థితి. సో అప్పటి నుంచి చూసినట్లయితే పారిశ్రామికంగా కొంత చాలా వెనకబడి ఉందని చెప్పాలి. ఎందుకంటే మనకి 927 కిలోమీటర్లు పైగా తీర ప్రాంతం ఉంది. అదేవిధంగా అగ్రికల్చర్ బేస్డ్ రాష్ట్రం. కాటన్ కానీ, మిర్చి కానీ, పప్పు ధాన్యాలు కానీ, వరి విషయంలో కూడా మనం అత్యధికంగా పండిస్తూ ఉంటాం. సో వాటికి వాల్యూ యాడెడ్ పరిశ్రమలు ఇక్కడ చాలా అవకాశాలు ఉన్నాయి. సో అదేవిధంగా తీర ప్రాంతంలో పోర్ట్ అంటే పారిశ్రామిక కారిడార్లు ఏర్పాటు చేయడానికి అవసరమైన అన్ని హంగులు, వనరులు ఉన్నాయి. గనులకు సంబంధించి కూడా మనకి మైన్స్కి సంబంధించి కూడా అనేక నిక్షేపాలు ఉన్నాయి. సో వీటికి ఎంత మనకి వనరులు ఉన్నాయో అంత మేరగా పరిశ్రమలు అయితే రావటం లేదనేది మనకు చెప్పాలి. సో మనం ప్రధానంగా చూస్తానికి ఏంటంటే ఇక్కడ పరిపాలిస్తున్న పార్టీల మధ్య వైరుధ్యాలు, అటు తెలుగుదేశం పార్టీ కావచ్చు, ఇప్పుడు వైఎస్ఆర్సీపీ కావచ్చు, గత 10 ఏళ్లకు సంబంధించి నేను చెప్తా ఉన్నాను. సో ఒక ప్రభుత్వం హయాంలో ఇచ్చిన స్థల కేటాయింపులు కానీ, లేదా వాళ్ళకి ఇచ్చే రాయితీలు కానీ, వాళ్ళకి ఏదైతే పరిశ్రమ స్థాపించడానికి ముందుకు వచ్చినప్పుడు వాళ్ళకి ఏదైతే మనకు కొన్ని ట్యాక్స్ రాయితీలు కానీ, లేకపోతే కరెంటుకి సంబంధించి, ఎలక్ట్రిసిటీకి సంబంధించి కానీ ఇచ్చామో వాటిని ఆ తర్వాత వచ్చిన ప్రభుత్వాలు ఆ సంస్థలకి కోఆపరేట్ చేయకపోవడం, ఆ స్థల కేటాయింపులు రద్దు చేయడం, ఇలాంటి పరిస్థితులు కొంత పారిశ్రామికంగా మనం వెనకబట్టడానికి కారణంగా కనిపిస్తూ ఉన్నాయి. ఇక్కడ మనం చూసినట్లయితే ఇక దావోస్ 2014-19 మధ్య చంద్రబాబు నాయుడు గారు 5 సార్లు దావోస్ వెళ్ళిన పరిస్థితి. వాళ్ళు తెలుగుదేశం ప్రభుత్వంలో మనం చెప్పాలంటే ఏంటంటే చంద్రబాబు నాయుడు గారు చెప్పిన దాని ప్రకారం కియా కానీ, ఈసీజీ కానీ ఇంకా చాలా పరిశ్రమలకు సంబంధించి అక్కడ ఎంఓఏలు పిలుచుకున్నాం, అట్రాక్ట్ చేసామనేది వాళ్ళు ఎప్పటికీ చెప్తా ఉంటారు. సరే 2019-24 మధ్య కేవలం 2022 మాత్రమే జగన్మోహన్ రెడ్డి గారు వెళ్ళారు. దానికి ప్రధాన కారణం మనకి 19-20లో మనకి కోవిడ్ ప్రపంచవ్యాప్తంగా రావటం కూడా ఆ 2 సంవత్సరాలు వెళ్ళలేకపోవడానికి కారణం. అయితే మిగతా ఆయన 22 వెళ్ళిన తర్వాత 23-24 వెళ్ళడానికి 2 సార్లు వెళ్ళడానికి అవకాశం ఉన్నప్పటికీ కూడా ఎందుకో వాళ్ళు అంత ఆసక్తి ప్రదర్శించారు. ఈవెన్ 22లో వెళ్ళినప్పుడు కేవలం 4 సంస్థలతో మాత్రమే, అది కూడా దేశీయ సంస్థలు, అరబిందో, అదానీ 2 సంస్థలకు సంబంధించి 1,25,000 కోట్ల పెట్టుబడులు తీసుకొచ్చామనేది వాళ్ళు ప్రకటించిన విషయం. సో అవన్నీ కూడా దేశీయ సంస్థలు. అప్పట్లో విమర్శలు ఏమొచ్చాయంటే దేశీయ సంస్థలే ఉన్నప్పుడు ఇక్కడే ఒప్పందాలు కుదుర్చుకోవచ్చు కదా, దావోస్ వెళ్ళి ఒప్పందాలు కుదుర్చుకోవాలంటే విదేశాలు. అంటే దావోస్ అనేది 1972 నుంచి ప్రపంచ దేశాలకు సంబంధించి అనేక ఛాలెంజ్లు, అంటే ఏదైతే మనకి సవాళ్లు ఎదురవుతా ఉన్నాయో పారిశ్రామికంగా కానీ, ఇతర ఫుడ్ ఆహార ఉత్పత్తి పరంగా కానీ ఇతర దేశాలు ఏదైతే ఎదుర్కొంటున్నాయో వాటికి సంబంధించి చర్చించుకోవడం, అదేవిధంగా ఆయా దేశాల నుంచి మన రాష్ట్రాలకి, అంటే మన దేశానికి, మన రాష్ట్రాలకి విదేశీ పారిశ్రామికవేత్తలను ఆహ్వానించి ఇక్కడ వాళ్ళకి పెట్టుబడులు పెట్టడం ద్వారా చాలా లాభదాయకంగా ఉంది. అదేవిధంగా మనకి ఉపాధి కల్పనకు సంబంధించి మన రాష్ట్రంలో యువతకు కానీ, లేకపోతే మన వనరులు సద్వినియోగం అవడానికి కానీ అవకాశం ఉంటుందని చెప్తా వస్తాం. కానీ మనం చూసినట్లయితే ఆశించిన స్థాయిలో, అంటే ఎంఓయూలు ఏదైతే కుదుర్చుకుంటున్నారో ఈ రాష్ట్ర ప్రభుత్వాలు ఆయా పరిపాలిస్తున్న సందర్భాల్లో ఆ మేరకు దానికి ఫాలో అప్ ఉండట్లేదని నేను అంటాను. ఆ ఫాలో అప్ ఉంది, ఆ పరిశ్రమ వాళ్ళు వచ్చారా లేదా, ఆ ఎంఓయూ యూటిలైజ్ అయిందా లేదా, ఎందుకు అయింది, అదేవిధంగా వాళ్ళకి వస్తున్నప్పుడు ఇప్పుడు మనం చేయాల్సింది ఏంటంటే ఇక్కడ బ్యూరోక్రసీకి సంబంధించి అనేక అడ్డల్స్ ఉంటాయి. సింగిల్ విండో ద్వారా ఆ పరిశ్రమలకి ఎక్కువ తిరగకుండా సింగిల్ విండో ద్వారానే అన్ని రకాల
రాయితీలు కావచ్చు, వాటికి సంబంధించిన నిబంధనలకు సంబంధించిన అంశాలు కావచ్చు, లేదంటే పర్మిషన్లకు సంబంధించిన అనుమతులకు సంబంధించి కేంద్ర స్థాయిలో అనుమతులు కూడా రాష్ట్ర ప్రభుత్వం ఇనిషియేటివ్ గా తీసుకోవాల్సిన అవసరం ఉంది. సో వీటన్నిటినీ కూడా చేయాల్సిన అవసరం ఉంది. ఇది ఎక్కడో ఈ లోపం కనిపిస్తా ఉంది, అంటే ఫాలోఅప్ చేయడంలో లోపం కనిపిస్తా ఉంది. మరొకటి చెప్తానండి రాజు గారు, 2023లో దావోస్ వెళ్ళకపోయినప్పటికీ వైఎస్ఆర్సీపీకి సంబంధించి గ్లోబల్ ఇన్వెస్టర్ సమ్మిట్ అని 2023 మార్చిలో ఇక్కడ విశాఖపట్నంలో నిర్వహించడం జరిగింది. నాకు ఉన్న సమాచారం ప్రకారం అప్పట్లో వైఎస్ఆర్సీపీ జగన్ గారు ప్రకటించిన దాని ప్రకారం 13,05,663 కోట్ల రూపాయలు మేర ఇన్వెస్టర్స్ పెట్టుబడి పెట్టడానికి ముందుకొచ్చారు. దాదాపు 352 MOUలు కుదుర్చుకున్నామని ప్రకటించారు. ఎనర్జీ విభాగంలో 9 లక్షల కోట్లు, ఇండస్ట్రీస్ అండ్ కామర్స్ లో 3,35,000 కోట్లు, ఐటీకి సంబంధించి ITES కి సంబంధించి 39,636 కోట్లు, అదేవిధంగా టూరిజానికి సంబంధించి 22,096 కోట్లు, అగ్రికల్చర్ విభాగానికి సంబంధించి 1,160 కోట్లు, పశుసంవర్ధక శాఖకు సంబంధించి 1,020 కోట్లు. సో దాదాపు 352 MOUలు 13,05,000 పైగా కోట్ల రూపాయలు వచ్చాయని చెప్పారు. అయితే మరి వీటిల్లో ఎంత మేరకు వచ్చాయి, దాని దగ్గర సమాధానం లేదు. ఎందుకంటే 6 లక్షలకు పైగా యువతకు ఉపాధి కల్పిస్తున్నాం అనేది ఆ రోజు ఈ పెట్టుబడుల ద్వారా ఈ వాళ్ళని ఆకర్షించడం ద్వారా ఇదేం చేసేవారు. మరి వాటిల్లో ఎన్ని సంస్థలు, 352 MOUలు ఎన్ని సంస్థలు వచ్చాయనడానికి ఇటీవల కాలంలో అమర్నాథ్ గారు ప్రెస్ మీట్ పెట్టినప్పుడు కూడా ఏదైతే ఆయనే జగన్ గారు ఆయన ప్రకటించారు. అప్పట్లో ప్రెస్ మీట్ పెట్టి మార్చి 23లో ఇంత మేర ఇన్వెస్ట్మెంట్స్ మాకు వచ్చాయి అని ఘనంగా ప్రకటించారు. నిజానికి బాగా సక్సెస్ఫుల్ గా జరిగింది, అదంతా విదేశాల నుంచి రావడం కూడా జరిగింది. కానీ ఇప్పుడు వాళ్ళు 352 MOUలో ఎన్ని వచ్చాయంటే దానికి సరైన సమాధానం నాకైతే కనిపిస్తుంది. ఎందుకంటే ఆ మేరకు పరిశ్రమలు వచ్చినట్లయితే నిరుద్యోగం ఈ విధంగా ఉండేది కాదు రాష్ట్రంలో. సో ఇంకో విషయాలు చూసుకున్నట్లయితే మనకి లాలు కానీ జాకీ సంస్థలు కానీ వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత వాళ్ళు తీసుకున్న నిర్ణయాల కారణంగా అవి వెనక్కి వెళ్ళిపోవడం జరిగింది. అదేవిధంగా ఇక్కడ ప్రతీకార రాజకీయాలు కూడా కొంత పారిశ్రామికంగా ప్రభావం చూపుతున్నాయనడానికి మనకు అమర్ రాజాకి సంబంధించి పర్యావరణానికి ఇచ్చిన నోటీసులు వాళ్ళు వేధింపులుగా భావించారు. అంటే పదే ఆ విధంగా చేయడం ద్వారా మేము ఇక్కడ పరిశ్రమ చేసి మేము హైదరాబాద్ తెలంగాణకి వెళ్ళిపోతామని కూడా ఆయన ప్రకటించిన పరిస్థితి. అదేవిధంగా కియాకి సంబంధించి వచ్చినప్పుడు కూడా గోరంట్ల మాధవ్ గారు మాకు ఇక్కడ కొంత మేర వాళ్ళకి అడ్వాంటేజ్ కావాలనేది ఆ యాజమాన్యంతో కొంత ఘర్షణాత్మక వైఖరి అవలంబించిన పరిస్థితి. అదే కాదు, మనం రాయలసీమలో పెట్టినప్పుడు చూస్తే ఇప్పుడు మన జేసీ ప్రభాకర్ రెడ్డి గారు కానీ ఆదినారాయణ రెడ్డి గారు కానీ కొన్ని పరిశ్రమల విషయంలో వాళ్ళు వెళ్ళి ఆ యాజమాన్యాలతో తలపడిన అంశాలు పారిశ్రామికవేత్తల్ని ఫియర్లోకి నెడతాయి. ఎందుకంటే పరిశ్రమలు పెట్టాలంటే వాళ్ళకి ఆ సానుకూల వాతావరణం ఉండాలి, శాంతి భద్రతల పరంగా, లేదా ఇంకా ఏదైనా వాళ్ళు పెట్టుబడులు పెట్టాలంటే తమ పెట్టుబడులకి తమ ఆస్తులకు రక్షణ ఉంటుంది అనేది కూడా కావాలి. మన వైపు నుంచి చూసినట్లయితే ఉపాధి అవకాశాలు, అదేవిధంగా రాష్ట్ర పురోభివృద్ధికి పరిశ్రమలు తోడ్పడతాయనే ఒక పెద్ద విశాల దృక్పథంతో ముందుకు వెళ్లాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు దావోస్కి సంబంధించి చూస్తే దాదాపు 18 దేశాలతో ప్రతినిధులతో ఇప్పటి వరకు మన దావోస్ యొక్క ఏదైతే ప్రతినిధి బృందం ఉందో అక్కడ నిర్వాహకులతో ఉన్నారో వాళ్ళతో మనం మాట్లాడిన సందర్భం, వాళ్ళు 18 దేశాలతో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సంబంధించి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, అదేవిధంగా లోకేష్ గారు దాదాపు 5 సెషన్స్ లో వాళ్ళలో చర్చలు జరుపుతారు. ఆ చర్చలు జరిపిన మేర వాళ్ళు ముందుకు వచ్చే వాళ్ళతో MOUలు కుదుర్చుకుంటారనేది చెప్తా ఉన్నారు. మరి ఈసారైనా కూడా అంకెల గారడికి కానీ లేదంటే ఉపాధి ఏదో గొప్పలు చెప్పుకుంటానికో వెళ్ళటం కాకుండా సరైన పద్ధతిలో ఒక కాంక్రీట్ గా కొన్ని MOUలు కుదుర్చుకోవడం, వాటిని ఎస్టాబ్లిష్ చేయడం, తద్వారా రాష్ట్ర పురోగతికి దావోస్ తోడ్పడాలనేది నేనైతే భావిస్తాను. ఓకే మస్తారావు గారు. అజయ్ సజ్జా గారు గుడ్ మార్నింగ్ అండి. సో మొత్తానికి నా దగ్గర ఉన్నటువంటి సమాచారం మేరకు 2019 నుంచి 2024 వరకు కూడా మొత్తం 6 శాఖల్లో 18 రంగాల్లో 386 ఒప్పందాలు జరిగాయి. అందులో 13,11,000 కోట్లకు పైగా పెట్టుబడులు రాబోతున్నాయి. 6 లక్షల మందికి ఉద్యోగ అవకాశాలు కల్పించబోతున్నామని సాక్షాత్తు అప్పటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి విశాఖ సదస్సులో చెప్పారు. కానీ మనం ఆర్టీఐకి సంబంధించి ఒక సమాచారాన్ని తీసుకోవడం జరిగింది. ఈ ఆర్టీఐలో వాళ్ళు ఇచ్చినటువంటి సమాచారం ఏంటంటే పరిశ్రమల శాఖ 99 MOUలు చేసుకుంటే అందులో 18 ఒప్పందాలు మాత్రమే అమలయ్యాయి. అందులో 5,710 కోట్ల పెట్టుబడులు వస్తే 9,158 మందికి
ఉపాధి లభించింది అని చెప్పేసి ఆర్టీఐ మన దగ్గర ఉంది. సో ఆర్టీఐకి సంబంధించిన వివరాలు కూడా మనం తీసుకున్నాం. సో ఇది పరిస్థితి. సో కానీ గతంలో మనం చూసాం వైసీపీ హయాంలో భారీ ఎత్తున పెట్టుబడులు రాబోతున్నాయి, కంపెనీలు రాబోతున్నాయి, అంతేకాకుండా ఉద్యోగ అవకాశాలు కల్పించబోతున్నారని చెప్పేసి నాటి ఐటీ శాఖ మంత్రి దావోస్కి వెళ్ళాలంటే కారణాలు చెప్పినటువంటి పరిస్థితులు కూడా మనం చూసాం. ఇప్పుడు అలాంటి సిచ్యువేషన్స్ ఉండొచ్చు అంటారా? ఎందుకంటే ఇప్పుడు వెళ్తూ ఉన్నటువంటి ప్రతినిధుల బృందంలో చంద్రబాబు గారు కూడా ఉన్నారు. ఆయన కూడా 74 ఏళ్ల వయసు. సో ఆయన కూడా మేబీ చలి